నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారం కోసం వైసీపీ దిగజాడు రాజకీయాలకు పాల్పడుతుందంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న పులివెందుల సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లెలు అయినటువంటి షర్మిల మీద ఆవిడ వేసుకున్న వస్త్రధారణ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఈ రోజైతే నారా భువనేశ్వరి గారి గురించి ఒక ఫేక్ ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఇక అధికారం కోసం ఇలా ఆడవాళ్ళను అడ్డు పెట్టుకొని వాళ్ళ మీద ఇంత నీచంగా వ్యాఖ్యలు చేయడం, ఫేక్ ఆడియోలు రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి అసలు ఆ వీడియోలో ఏముంది? మరి ఆ వీడియోని వైసీపీ రిలీజ్ చేసినా కూడా ఏపీ ప్రజలు ఎంతవరకు నమ్మే అవకాశం ఉంది? ఇలా ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు వైసీపీ అన్ని రకాలుగా ట్రై చేసిందమ్మా, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా సిద్ధం సభలు ఫెయిల్ అయ్యాయి. సో గ్రీన్ మ్యాట్ వేసుకుని మేనేజ్ చేశారు. మేమంతా సిద్ధంలో అది కూడా ఫెయిల్ అయింది. జనాలు రాలేదు. గులకరాయిది అయిపోయింది. గులకరాయి వచ్చి ఆయనకే తగిలింది. నిన్నను గులకరాయి మీద ఆయన ప్లాస్టర్ వేసుకోవటాన్ని వాళ్ళ సొంత చెల్లెలు డాక్టర్ సునీత గారే అడిగారు, అన్నా తీసేసయ్యి, అన్ని రోజులు పెట్టుకుంటే నీకు ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టుగా చెప్పింది ఆవిడ. సో ఇప్పుడు అది తీసేయడానికి లేదు. అది రోజు రోజుకి దాని సైజు కూడా పెరుగుతోంది, ఆ ప్లాస్టర్ సైజు మనం చూస్తే. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అసలు ఆ రోజు మొదటి రోజేమో దెబ్బ తగిలినప్పుడు చిన్న గీర్లాగా కనిపించింది. తర్వాత ప్లాస్టర్ వేశారు. తర్వాత కమిలిపోయినట్టు చూపించారు. తర్వాత దాని మీద కొంచెం బ్లడ్ మరకలు కనిపించాయి. ఇప్పుడు ఈ కథ అంతా అయిపోయింది. ఆ కథ ఎవరు నమ్మట్లేదు. నా సొంత చెల్లెలే, అది వ్యంగ్యంగా అన్నా నిజమే, నిజంగా అన్నా నిజమే, తప్పులేదు. చెల్లెలు ఎలా మాట్లాడినా కరెక్టే. ఎందుకంటే ఆవిడ యాజ్ ఎ డాక్టరు మాట్లాడారు, ఒక తండ్రిని కోల్పోయిన ఒక బిడ్డగా ఒక చెల్లెలుగా మాట్లాడింది. నువ్వు ఈ నాటకాలు అవసరం లేదు, గులకరాళ్ళు ఇవంతా, ముందు నా తండ్రిని ఎవరు చంపారో తెలుసుకోన్నట్టుగా చెప్పింది ఆవిడ. సరే, ఇవి ఫెయిల్ అయిపోతే నిన్న కొత్తగా షర్మిల తన సొంత చెల్లెలు కట్టుకున్న పసుపు రంగు చీర మీద మాట్లాడాడు ఆయన. రంగులు మనం పుట్టకముందు పుట్టాయి, రంగులు ఈయన తీసుకురాలా. రంగులు పార్టీలకు సంబంధించినవి కాదు, పార్టీలు వాడుకుంటున్నారు అంతే. ఒక గ్రీన్ కలర్ ఉంటే ఒక పార్టీకి, లేకపోతే నీలం రంగు ఆకాశం ఉంది కాబట్టి అది వైసీపీకి చెందదు. అర్థమైందా? అది రంగు అనేది మనం సృష్టించుకున్నవి కాదు, అవి సహజంగా వచ్చాయి. ప్రకృతిలో ఉండే ప్రతి రంగు ప్రతి ఒక్కరికి చెందుతుంది. ముందు అది మనం తెలుసుకోవాలి. ఈయనేదో చాలా తెలివిగా ఆవిడ పసుపు చీర కట్టుకుంది. సో చంద్రబాబు నాయుడికి ఆవిడ దత్తపుత్రిక అయిపోయిందనో, లేకపోతే చెల్లెలు అయిపోయిందేమో, లేకపోతే బంధువు అయిపోయింది, లేకపోతే ఇంటి కుటుంబ సభ్యురాలు అయిపోయింది. పనికిమాలిన మాటలు మాట్లాడడం అనవసరం. మంచిదే కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం నమ్మాము అంటే పోనీ అలా నమ్మినా కూడా తప్పు లేదు. ఆవిడ దెబ్బతిన్న ఒక పులి ఆవిడ ఈరోజు. సో ఆవిడ ఒకవేళ అవసరమై ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి వెళ్ళినా అందులో తప్పే ఉంది, పోనీ అలా కూడా తీసుకోండి, తప్పు లేదు. కానీ ఆవిడేమి వెళ్ళలేదు. వెళ్ళకుండానే ఆ రోజు తన కొడుకు పెళ్లి ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది. తప్పే ఉంది. ఒక శుభకార్యానికి ఎవరినైనా పిలుస్తాం మనం. యాక్చువల్గా శత్రువులు కూడా పిలవాలి. నిజం చెప్పాలంటే ముందు మనకు శత్రువులు అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చాలా సందర్భాల్లో చూసాం మేడం, ఎంత ప్రత్యర్థి పార్టీలైనా కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా కరచాలనం, ఎన్నో సందర్భాల్లో కరచాలనం చేసుకున్న పరిస్థితి చూసాం. ఒక్కొక్కరు పెళ్ళిళ్ళకి ఈవెన్ ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు గారు ఎన్నోసార్లు కరచాలనం ఏంటి, ఆలింగనం చేసుకుంటారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అమ్మా. శత్రుత్వం అనేది అసెంబ్లీ వరకే, వ్యక్తిగతంగా ఉండదు ఎవరికి. అసలు వ్యక్తిగతంగా ఉండకూడదు. ఉన్నప్పుడే కక్షలు కార్పణ్యాలు పెరుగుతాయి. మనం ఎక్కడిదక్కడ వదిలేయాలి. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తాము, ఉద్యోగ విషయాలు ఆఫీస్లో వదిలేసి వెళ్తాం, కానీ అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తాము ఇంటి వరకు. చేస్తే ఇంట్లో పనులు చేసుకోలేము. సో ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే. ఒకవేళ ఆవిడ నిజంగా ఇష్టపడి పిలవటానికి వెళ్ళారు, వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నథింగ్ రాంగ్. అందులో ఏ తప్పు లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, తండ్రి స్నేహితుడిని ఆవిడ పిలవడానికి వెళ్ళారు. ఎల్లో కలర్ చీర అనేది శుభప్రదం అని కట్టుకుంటారు. అది యాదృచ్ఛికం. అది ఎవడు కావాలని ఈ కలర్. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? లేదు, ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, సాధారణంగా శుభకార్యాలకు పసుపు రంగు కట్టుకుంటాం. ఎంత కాదన్నా ఆవిడ కట్టుకొని ఉండొచ్చు. అదేమన్నా పసుపు రంగు వాళ్ళ గుత్తకి ఇచ్చేసారా తెలుగుదేశానికి? ఎవడు ఇవ్వలేదుగా. వాళ్ళ రంగుని ఎంచుకున్నారు అంతే. ఇప్పుడు ఆ రంగు కట్టుకోకూడదని ఎక్కడైనా ఉందా? బ్యాన్ చేస్తారా మీరు రంగులు? మీకు ఏం రైట్ ఉంది? సో అది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అదేమైంది, ఆయనకి బూమెరంగ్ అయింది. చెల్లెల గురించి ఆ రంగు గురించి మాట్లాడటాన్ని నెటిజన్స్ బాగా ఆడుకున్నారు. మామూలుగా కాదు.
వేరే బాధుడు బాధారు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈ ఆడియో ఒకటి వదిలారు. ఈ ఆడియో వింటే అసలు ఎవరికైనా బుద్ధి ఉందా అసలు? ఒక నందమూరి తారక రామారావు గారి కూతురు, ఆయన ఎంత బాగా పిల్లల్ని పెంచారు. ముఖ్యంగా వాళ్ళ మిస్సెస్ బసవతారకం గారు, ఆవిడ చెప్పుకోదగ్గ ఇల్లాలు. ఆవిడ పిల్లల్ని చాలా చక్కగా పెంచారు. వాళ్ళు చక్కటి స్కూల్స్లో చదువుకున్నారు. వాళ్ళు తమిళనాడులో చదువుకున్న చక్కటి తెలుగు మాట్లాడతారు, చక్కటి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాంటి పిల్లల్ని పట్టుకుని, భువనేశ్వరి గారిని పట్టుకుని, తనకి ఒక తల్లి సమానరాలే కదా, పోనీ తల్లి కాదు, ఒక పెద్దక్క సమానరాలు ఆవిడ జగన్మోహన్ రెడ్డికి కదా. అలాంటి ఆవిడ్ని ఈ రకంగా వాళ్ళు చేయటం అనేది ఇంకా ఇంతకంటే ఇంకా వీళ్ళు దిగజారడానికి ఇంకా ఏమీ లేవు. ఇంకా అంటే నేను గెలవను అనేది ఆయన ఫిక్స్ అయిపోయింది ఆయన మైండ్లో. దాంతో ఎన్ని సోపానాలు ఆయన కిందకి దిగజారాలో దిగజారుతున్నాడు ఆయన. సో దీన్ని ప్రజలు గమనించాలమ్మా. ఇలాగ ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని ఒక తల్లి అయిపోయింది, విజయమ్మ గారు అయిపోయింది, సునీత అయిపోయింది, షర్మిల అయిపోయింది, విమలమ్మ గారిని బయటికి లాగాడు తన అవసరం కోసం. ఆవిడ ఏదో బైబిల్ ప్రచారంలో ఆవిడని తీసుకొచ్చి రాజకీయ ప్రచారకర్త చేసుకున్నాడు. ఆవిడ వచ్చి వీళ్ళకి ఏదో బుద్ధిమతి చెప్తుంది ఆవిడ. అది అయిపోయింది. నిన్న సౌభాగ్యమ్మ గారు బయటకు వచ్చారు. ఇవాళ చూస్తే వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి బయటకు వచ్చింది. అంటే ఇలా ఎంతమంది ఆడవాళ్ళు బయటకు వస్తారు? అంటే ఆయన వల్ల దెబ్బతిన్న వాళ్ళు, ఆయన వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇద్దరు బయటకు వస్తున్నారు. అంటే ఇప్పుడు ఆడవాళ్లతో రాజకీయం చేస్తున్నారా? అలాంటప్పుడు వాళ్ళకే ఇచ్చేసేయండి ముఖ్యమంత్రి పదవిను, మిగతా మంత్రుల పదవులు ఆడవాళ్ళకి ఇచ్చేసి మీరందరూ నోళ్ళు మూసుకుని ఇంట్లో కూర్చుని నిద్రపోండి.